హాయ్ ఎవ్రీవన్. మొన్న మా పెద్దమ్మ చనిపోయారండి. అలా చనిపోయిన తర్వాత మనమైతే నలుగురు కలిసి శవాన్ని అయితే మోస్తాం కదా. మరి ఆ శవాన్ని మోసే నలుగురు వ్యక్తులు ఎలాంటి ఆచారాన్ని పాటియాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నాకు తెలియదు, నాకు కూడా మా పెద్దమ్మ చనిపోయిన తర్వాతనే తెలిసింది. ఈ ఆచారం గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఏంటిదని చూస్తున్నారా? ఇది లాప్సీ అండి. వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ ముని మనవళ్ళు. సో ఈరోజు ఏంటిది అంటే, వీళ్ళు మా పెద్దమ్మ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని నలుగురి భుజాల మీద మోసిళ్ళు కాబట్టి ఆ నలుగురి భుజాలు కలపడం అంటారు. మా ఎస్టీ బంజారాలో అయితే కాందో భేళేర్ అంటారు. సో ఈ కాందో భేళే ప్రోగ్రామ్కి ఇంట్లో పెద్దవాళ్ళు వస్తారన్నట్టు. ఇప్పుడు మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్, ఇద్దరు చనిపోయారు. మా డాడీ మా పెద్దనాన్న ఇద్దరు ఉన్నారు. వైట్ గడ్డమైన మా పెద్దనాన్న. ఇక ఈ లాప్సీ గిన్నెని తీసుకొచ్చి బయట అయితే పెట్టేసినాక ఈ నలుగురు ఏం చేయాలంటే ఆ లాప్సీ గిన్నె చుట్టూ 4 దిక్కులు కూర్చోవాలి. కూర్చొని వీళ్ళు తీసుకున్న ఆకులు ఉన్నది కదా, నలుగురు తీసుకున్నారు కదా 4 ఆకులు. ఆ ఆకులు వచ్చేసి ఆ పట్టుకున్న చేతులు కూడా కాళ్ళ కింది సైడ్ నుండి రావాలండి, మీద కూడా కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు నలుగురు కాళ్ళ కింది నుండి తీసిళ్ళు. అలానే తీసుకొని ఆ లాప్సీని ఆకులో పెట్టుకొని తినాలి, కింద అయితే పడేద్దండి. సో ఈ లాప్సీ అన్నది వాళ్ళు నలుగురు కరెక్ట్గా తినేయాలి, కానీ కొంచెం మిగిలింది. సో ఇంకో బావ వచ్చేసి వీళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ సెకండ్ అల్లుడు, అతను కూడా కొద్దిసేపు శవాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి తర్వాత జాయిన్ అయిండు, కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా తర్వాతనే జాయిన్ అయిండు. సో వీళ్ళు 5గురు వచ్చేసి ఒకటేసారి తినాలన్నట్టు, ఒకరు వెనక ఒకరు ముందు తినవద్దు, అలా మొత్తంగా తినేయాలి. కాకపోతే కొంచెం ఎక్కువ వండిలు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మిగిలింది మనం కూడా తినేయచ్చు. యాక్చువల్గా అయితే వండిన లాప్సీని వీళ్ళు 5గురే తినేయాలి. అలా అందరూ అలానే తినాలి. మళ్ళీ కాళ్ళ కిందనే చేతులు ఉండాలి, అలా కాళ్ళ కింద నుండే చేతులతోనే తినేయాలి. తినేసినాక ఆకు ఉంటుంది కదా, మిగిలిన ఆకు, ఆ ఆకును కూడా తొక్కుట్లో పడేయద్దు. సో ఒక దగ్గర అంటే ఒక పచ్చని చెట్టు కింద పడేయాలి. చూడండి, వీళ్ళు తిన్న తర్వాత ఒక్కొక్కరుగా ముందు తిన్న వాళ్ళు ముందు ఆకులు చెట్టు కింద పడేసిళ్ళు. సో మిగతా వీళ్ళు కూడా వెళ్ళి ఆ చెట్టు కింద అయితే ఆకుల్ని పడేస్తున్నారండి. పడేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అంటే దీంట్లో 3 మనవాళ్ళు ఉన్నారు, ఒక అన్నయ్య అంటే వాళ్ళ కొడుకు వరుస అవుతాడు, అతను ఉన్నాడు. ఈ అన్నయ్య వచ్చేసి మా పెద్దమ్మ పెద్ద కొడుకు అండి. తను పెద్ద కోడలు, తను చిన్న కోడలు. మా పెద్దమ్మకి 2 కొడుకులు, చిన్న కొడుకు చనిపోయిండు. ఈ పిల్లలు ముని మనవాళ్ళు అన్నట్టు. చూశారు కదా శవం ఎత్తిన వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటిది అనేది. నాకు కూడా ఎన్ని రోజులు తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా చూడడం.